దేశ రాజకీయాల్లో సరికొత్త పంథాతో దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసన సెగని భాగ్యనగరానికి విస్తరించనుంది. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈ పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే యువతకి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఒక కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న హిందూ ముస్లిం మత రాజకీయాలకి విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాల్లో పాల్గొని తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. పూణే విజయవంతం కావడంతో ఈ నిరసనల సిరీస్ లో భాగంగా జూన్ 14న హైదరాబాద్ లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ వినూత్న ఉద్యమానికి ప్రముఖ లద్దాఖ్ సామాజిక ఐకాన్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూణే నిరసనల్లో నేరుగా పాల్గొన్న ఆయన విద్యారంగంలో జరుగుతున్న లోపాలు, పరీక్షల వివాదాలను ప్రస్తావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ సిరీస్ షెడ్యూల్ ని సీజేపీ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 12న లక్నో, జూన్ 13న అమృత్సర్, జూన్ 14న హైదరాబాద్, జూన్ 15న జైపూర్ నగరాల్లో నిరసనలు జరగనున్నాయి. ఇక ఈ సుదీర్ఘ పోరాటాన్ని జూన్ 20న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ప్రదర్శనతో ముగించనున్నారు. విద్యార్థుల హక్కులు, ఉపాధి, దేశ సమగ్రత కోసం సాగుతున్న ఈ విచిత్ర నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.